తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మూగ జంతువుల కోసం ఈ వేసవిలో ప్రధాన కూడళ్లలో నీటి కుండలను ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని అష్టలక్ష్మి ఆలయంలో అంతర్జాతీయ జంతు ప్రేమికులు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్స్ 110 ఆధ్వర్యంలో వీధి జంతువులకు 30 వాటర్ బిందులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవులుగా మనమే వేడిని భరించలేకపోతున్నామని, జంతువులను రక్షించడం మన బాధ్యత అని, జంతు సంక్షేమం కోసం అందరూ ముందుకు రావాలని అన్నారు. దాత డేగల భవానీ శీతల్, ఇంటర్నేషనల్ అలయన్స్ మాజీ ప్రెసిడెంట్ వివిఎస్ శర్మ, వై గోపీనాథ్, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు పాసం సుభద్రాదేవి, అల్లు వనజాక్షి, ఝాన్సీ, ఎం అమ్ములు, మైథిలి, జి రమ్య, ఎస్ నాగలక్ష్మి, శంకరదాసు తదితరులు పాల్గొన్నారు. రకరకాలుగా మన సొసైటీలో ఇష్యూస్ ఉన్నాయి. సో నేను ఒకటే ఉద్దేశం అంటే నేను ఇంటికి వచ్చాను, కొద్దిగా అవేర్నెస్ మనం పెంచాలి. మనం అవేర్నెస్ పెంచితే వాళ్ళ నీడ్స్ కూడా ఏమేమి ఉన్నాయో కొద్దిగా మనం చూసుకుంటే మనం మంచిగా చేయగలుగుతాం. ఇది ప్రాపర్ సైన్స్, యాక్చువల్లీ ఎమోషన్స్ కూడా కాదు. సైంటిఫిక్గా ఇప్పుడు సొసైటీలో చూస్తే అన్ని యానిమల్స్ అంటే నెగ్లెక్టెడ్ స్టేజ్లోనే ఉన్నాయి. అన్ని యానిమల్స్ ఎందుకు? బికాజ్ మనం ఫస్ట్ మనం కోసం చూసుకుంటున్నాము, ఖచ్చితంగా మనం ఫస్ట్ చూసుకోవాలి. కానీ మినిమం బేసిక్ మనం ఏం చేయగలిగితే యానిమల్స్ కోసం ఖచ్చితంగా ఒక సొసైటీకి అవుతుంది. అలా యంగర్ జనరేషన్స్ కూడా నేర్చుకుంటారు, అంటే చాలా నేర్చుకోవాలి కోసం ఈ సందర్భంగా రావడం జరిగింది. సో ఇన్స్టిట్యూషనల్ మన గవర్నమెంట్ స్థాయిలో కూడా ఏమేమి సంస్థాయం ఉన్నాయి వాళ్ళు కూడా సరైన పని చేయాలి. సో ఖచ్చితంగా ఎన్నికల తర్వాత భీమవరం అండ్ మిగతా మున్సిపాలిటీస్లో కూడా ఎస్పెషలీ ఎనిమల్స్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ సైంటిఫిక్ రూపంలో స్టార్ట్ చేస్తాము. నా తరఫు నుంచి ఎప్పుడైనా ఏమైనా అసిస్టెన్స్ ఉంటే కూడా యానిమల్ లవర్స్కి ఏం స్థాయికి ఎప్పుడైనా ఒక అసిస్టెన్స్ ఉంటే కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. నా టీం ద్వారా, మిగతా అధికారుల ద్వారా. ఈ వేసవి కాలంలో ఎండలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. మనమే ఏసీ నుంచి బయటకు రావట్లేదు. అలాంటిది మూగజీవాలు డీహైడ్రేషన్ అయిపోయి మంచినీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. రాజమండ్రిలో మేము దాదాపు ఒక 1000 కుండీలు పెంచాం. భీమవరంలో ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం. ఒక మోటివ్గా స్టార్ట్ చేస్తున్నాం. దాన్ని బట్టి రెస్పాన్స్ని బట్టి ఇంకా పెంచాలని ఆశిస్తున్నాం. దీన్ని అందరూ సద్వినియోగపరుచుకుని మంచినీళ్ళు ఏర్పాటు చేసి మూగజీవాలు దాహాన్ని తీర్చాలని కోరుతున్నాం. భీమవరం న్యాయస్థానం సముదాయంలో 14 కోట్ల నూతన భవన నిర్మాణానికి ఈ నెల 11న ఉదయం 10:30 హైకోర్టు న్యాయమూర్తులచే శంకుస్థాపన చేయనున్నారని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రమణారావు, సెక్రటరీ పాకా రమేష్ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి కృష్ణమోహన్, జస్టిస్ ఆకుల శేషసాయి, జస్టిస్ నయనాల జయసూర్య, జస్టిస్ బిఎస్ భానుమతి, జస్టిస్ సుబ్బారెడ్డి సత్తులచే శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని అన్నారు. అనంతరం ఆనంద ఫంక్షన్ హాల్లో జస్టిస్ ఆకుల శేషసాయి దంపతులకు సత్కార సభ జరుగుతుందని, న్యాయవాదులందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు కొండూరి సూర్యనారాయణ బాబు, ఏవి రాజు, ఉండపల్లి రమేష్ నాయుడు, ఏలేటి న్యూటన్, సుంకర చంద్ తదితరులు పాల్గొన్నారు. రేపు 11/5/2024 తేదీన నెరవేరబోతుంది. ఎందుకంటే ఆ రోజున 11/5/2024 తేదీన 14 కోర్ట్స్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. హైకోర్టు నుంచి న్యాయమూర్తులు ఏవి శాస్త్రయ్య గారు, బి కృష్ణమోహన్ గారు, నయనాల జయసూర్య గారు, సుబ్బారెడ్డి గారు, భానుమతి గారు వస్తున్నారు. వారి యొక్క సమక్షంలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆకుల వెంకటశాస్త్రయ్య గారికి, జస్టిస్ ఆకుల వెంకటశాస్త్రయ్య గారికి ఆనంద ఫంక్షన్ హాల్లో ఫెలిసిటేషన్ ఫంక్షన్ కూడా భీమవరం బార్ అసోసియేషన్ తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. 11/5/2024 తేదీన నిర్మించతలపెట్టినటువంటి శాశ్వత భవనం మనం గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ 1904లో మీడియం కోర్టు ఇక్కడ కట్టడం జరిగింది.
ఆనాటి నుంచి ఉన్నటువంటి ఆ కోర్టు ఒక్కటి తప్ప శాశ్వత భవనాలు ఇవి కూడా ఇంతవరకు మనం సాధించుకోలేకపోయాం. ఈరోజు ఏంటంటే మనకి గౌరవ శ్రీ ఏవి శేషాయ్య గారు వారి ఇక్కడ మన భీమవరం నుంచి జడ్జిగా హైకోర్టు జడ్జిగా అవటం, తర్వాత కొంతకాలం చీఫ్ జస్టిస్గా కూడా చేయటం, ఆయన కృషితోనే ఈరోజు మనం ఈ 14 కోట్ల శాశ్వత భవనాన్ని నిర్మించుకోవడానికి సాధ్యమైంది. ఈ కృషిలో ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. వారు మన భీమవరంలో పుట్టడం మన అదృష్టం. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా జరిగేటువంటి కార్యక్రమానికి మన న్యాయవాదులంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సీనియర్ మహిళా న్యాయవాదులంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని వారి తరఫున భీమవరం 29వ వార్డు 63వ బూత్ పరిధిలో జగనన్న సిద్ధం స్టార్ క్యాంపెయిన్లో భాగంగా 29వ వార్డు ఇన్ఛార్జ్ పిప్పళ్ల నాని, 63వ బూత్ కన్వీనర్ బి విజయభాస్కర్ ఆధ్వర్యంలో రామ్ లక్ష్మణ్ నగర్, భీమేశ్వర స్వామి కాలనీ, బీసీ కాలనీ, కంబీర్లదొడ్డి, సాగర్లపేట ప్రాంతంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎం పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. 2వ నెంబర్లోని గ్రంథి శ్రీనివాస్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. గ్రంథి శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ యువత నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ తో పాటు స్త్రీలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు మేడూరి పల్లయ్య శాస్త్రి. నాకు ఉద్దక్ష పెన్షన్ వస్తుంది జగనన్న వచ్చిన తర్వాత. నాకు రైతు భరోసా వస్తుంది. నాకు కొత్త ఆధార్ కార్డు వచ్చింది. అన్నీ వస్తున్నాయి. అన్ని పథకాలు కూడా అందుతున్నాయి మాకు. నాకు 25 లక్షల రూపాయల కిమ్మత్తు గల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. దీన్నే పెన్షన్ ఇంటికి వచ్చి వాలంటీర్లు 5 వచ్చి ఇచ్చేవారు. ఈ 2 నెలల నుంచి కూడా పెన్షన్కి నేను చాలా ఇబ్బంది పడ్డాను. సచివాలయం కాడికి వెళ్ళవలసి వస్తుంది. అది ఈ నెల బ్యాంకులో వేశారు. బ్యాంకులో నుంచి తెచ్చుకోవడానికి ఇబ్బంది అయింది. మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటున్నాను. పథకాలన్నీ వస్తున్నాయండి. ఈ 2 నెలలు ఇబ్బంది పడ్డామండి. ఇంకా అంతకంటే ఏమి లేదు. మళ్ళీ జగనన్నే రావాలండి, అదే కోరుకుంటున్నామండి. జగనన్న గట్టి శ్రీనివాస్ గారు రావాలండి. జై జగన్. భీమవరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తానని భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఏర్పాటు చేసిన అన్ని వర్తక సంఘాల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ భీమవరంలో వ్యాపారస్తులపై జరుగుతున్న రౌడీయిజాన్ని అరికడతానన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు, వివిధ వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వ్యాపారస్తుల మీద అదిరింపులు, బెదిరింపులు. నువ్వు ఏ పార్టీకి ఓటు వేసావు అని ఓటు వేయని వారి మీద కక్షలు, కాలన్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు. ఇటువంటి పరిపాలన మనకు అవసరమా? నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినప్పుడు 2009 నుంచి 2019 వరకు శాసనసభ్యుడిగా చేసినప్పుడు ఆ 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క వ్యాపారస్తుడికి ఇబ్బంది పెట్టాలి. వారి వ్యాపారాలు వారు నిర్భయంగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేశాను. వారు వచ్చి ఏదైనా సమస్యలు చెబితే ఆ సమస్యలు పరిష్కరించే ఆలోచన చేశాను. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాను. ఎక్కడ ఇబ్బంది లేకుండా వ్యాపారస్తుల మీద ఎవరో దౌర్జన్యాలు చేయకోకుండా ఉండే విధంగా పరిపాలన సాగించాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నాయా అంటే వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే స్థితి లేదు. అన్ని వ్యాపారాలు కుట్టిపట్టి రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది, కన్స్ట్రక్షన్ కుప్పకూలిపోయింది.
వ్యాపారాలు ఏమీ లేవు. ఇటువంటి ప్రభుత్వం మళ్ళా వస్తే మనం ఎంత తీవ్ర ఇబ్బంది పడతామో మీరు ఆలోచన చేయండి. మరి ఇక్కడ పేవాళ్ళలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా వాళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు, వాళ్ళకైనా కూడా రాజకీయం పొందుతున్నారు. వ్యాపారస్తులు సోదరులందరినీ కోరేది ఏమిటంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఏ పని ఉన్నా కూడా నిర్భయంగా నా దగ్గరికి రావచ్చు. మీ సమస్య పరిష్కరించి పంపుతాము. ఆలోచన చేసి మీరు 10 మందికి చెప్పి మా విజయాన్ని సహకరించండి. మేము వచ్చిన తర్వాత మీకు సేవ చేసుకుంటామని, మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసి సెలవు చేస్తాం. మీరు ఆలోచన చేసి ఈ పవిత్రమైన ఓట్లు అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. మే 8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో భీమవరంలోని కార్యాలయంలో రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డొనేట్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాయలం గ్రామ పంచాయతీ 90 మంది పారిశుద్ధ్య కార్మికులకు హైజీన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం భీమవరం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో 150 మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఎంఎస్వి శివరామభద్రరాజు, సభ్యులు తిరుపతిరాజు, సంఘ సేవకులు రంగసాయి, రెడ్ క్రాస్ సీనియర్ లైఫ్ నెంబర్ గోపిశెట్టి మురళీకృష్ణారావు, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ ఎస్ మల్లేశ్వరరావు, జి మేఘన, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ హేమలత మరియు రెడ్ క్రాస్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. రెడ్ క్రాస్ ఫౌండర్ జాన్ హెన్రీ డొనాల్డ్, ఆయన ప్రప్రథమంగా మొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత 1901వ సంవత్సరం. సో ఆయన పుట్టినరోజు రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సో మా మానవత్వంతో సేవ చేయడం అన్నది రెడ్ క్రాస్ యొక్క ప్రధాన ఉద్దేశం. అది అగ్ని ప్రమాదాలు కానీ, వరదలు కానీ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కానీ, బ్లడ్ సెంటర్స్ కానీ. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తణుకు, నరసాపురంలో బ్లడ్ సెంటర్ నడుస్తుంది. అత్యాధునికమైన బ్లడ్ సెంటర్ని రాయలంలో జిల్లా కలెక్టర్ గారు అలాగే గ్రామ అధికారులు అందరి సహకారంతో ఇక్కడ 2 కోట్ల వ్యయంతో రెడీ చేశాము బ్లడ్ సెంటర్. దీనికి లైసెన్స్ ఇన్స్పెక్షన్ కూడా పూర్తయింది. ఓన్లీ లైసెన్స్ రాగానే సో దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తాము. వచ్చిన తర్వాత జిల్లా ప్రజలకి కనీసం సంవత్సరానికి 3,000 నుంచి 4,000 మంది ప్రాణాలను కాపాడేలాగా రక్తం మనం ఇక్కడి నుంచి ఇష్యూ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెడ్ క్రాస్ దినోత్సవంలో భాగస్వాములైనటువంటి శ్రీ విద్యావేదిక రంగసాయి గారికి, అలాగే మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్, మా స్టాఫ్, అదేవిధంగా మా రైతు కృష్ణారావు. అది ప్రపంచవ్యాప్తంగా సేవ కోసమే ఉద్భవించింది. ఒక మహానుభావుడు సేవ అనే పదానికి అర్థంగా తన జీవితంలో అనుభవాలను పురస్కరించుకుని రెడ్ క్రాస్ సంస్థను స్థాపించడం, దాని పుట్టినరోజుని వాళ్ళ దినోత్సవంగా జరుపుకోవడం అనేది మన ప్రపంచ చరిత్రలోని గొప్ప విషయం. దీనిలో భాగంగా రెడ్ క్రాస్ సంస్థ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి బ్లడ్ బ్యాంక్స్ అని, లేదా వరదలు వచ్చినప్పుడు, రక్తదానం జరిగినప్పుడు ఇవన్నీ కూడా రెడ్ క్రాస్ ఎప్పుడు చెకప్ చేస్తుంది. అయితే అదృష్టం ఏంటంటే భీమవరంలో బ్లడ్ బ్యాంక్ లేదు అనే సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, జిల్లా కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి రాంభద్రరాజు గారిని చైర్మన్ చేయడం, రాంభద్రరాజు డెడికేషన్గా ఈ కార్యక్రమాలు చేయడం, రెడ్ క్రాస్ ఇలా చేస్తుందని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సంస్థ దాన్ని పనిచేస్తున్న రాంభద్రరాజు గారు వీళ్ళంతా కలిసి కృషి చేస్తున్నారు. ఇదే కాదు, సామాజిక సేవా కార్యక్రమంలో మీరు చేసే కార్యక్రమాల్లో కూడా కంప్లీట్ భాగస్వాములు ఈ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, అలాగే గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు అందరికీ కూడా నమస్కరిస్తూ, రానున్న ఎన్నికల్లో ఓటు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, ఓటు వేయకపోవడం నేరమని, ఓటు హక్కు విలువ అనే అంశాలపై భీమవరం స్వాతి ఫ్యాన్సీ ఎంపోరియం సౌజన్యంతో 20,000 కరపత్రాలు ప్రజలకు అందించడం గొప్ప విశేషమని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, బోండా రాంబాబు అన్నారు. స్వాతి ఫ్యాన్సీ ఎంపోరియం సౌజన్యంతో మన ఓటు మన భారతం అనే 20,000 కరపత్రాలను భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వహించారు. ఎంపోరియం అధినేత కారుమూరి భాస్కర్రావు మాట్లాడుతూ, ఓటు
విలువ తెలుసుకుని ఓటు వేయడం పౌరునిగా అందరి బాధ్యత అని, ఓటు శాతం పెంచాలనే సంకల్పంతో 20,000 కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నామని, ఓటు వేసి వచ్చిన వారికి మా స్టోర్ వద్ద బహుమతులు అందజేస్తామని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ విధంగా ఓటర్ను ప్రోత్సహించడం గొప్ప విశేషమని అన్నారు. అనంతరం ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించి అందరికీ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఐతం కృష్ణారావు, జైన్ యూత్ సభ్యులు కళ్యాణ్, హితేష్, నాని, సునీల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకుని ఆ ఓటుని హక్కుగా సద్వినియోగం చేసుకుని అందరూ ఈ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత స్వాతి ఎంపోరియంకి వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలియజేస్తే స్వాతి ఎంపోరియం వాళ్ళు వారికి తగిన బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ క్లబ్ తరఫున నేను తెలియజేసేది ఏంటంటే ఈ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. అది చేసుకొని వచ్చి మన స్వాతి ఎంపోరియం వారి బహుమతిని అందుకోవాలి. ఎంపోరియం వారు ఒక నూతన కార్యక్రమాన్ని ఎన్నికలకి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి ఒక మంచి పవిత్ర ఆశయంతో మరి కారుమూరి భాస్కర్రావు గారు వారి కుటుంబ సభ్యులంతా కలిసి ఒక రోజుల కింద వేసి కరపత్రాలు పంచిపెట్టడం అనేది సౌపరిణామం. అందువల్ల దీన్ని గమనించి అందరూ కూడా ఓటు వేయాలని మరి స్వాతి ఫ్యాన్సీ ఎంపోరియం వారికి పట్టణం నుంచి మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే సంపూర్ణ సహకారం అందిస్తారని చెప్పారు. అందుకని అందరం కూడా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాలని కోరుకుంటూ ఓటు హక్కు భీమవరంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్స్పిరేషన్ తోటి నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మొత్తం భీమవరంలో ఉన్న ప్రజానీకు అందరూ ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళు ఇష్టం. బట్ ఏంటంటే ఓటు హక్కు యొక్క అవగాహన తెలుసుకుని ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా దగ్గరికి వచ్చి ఆ రోజు తెలియజేసే విలువను బట్టి మేము వారికి తగిన బహుమతి కూడా అందజేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి నాయకులు ప్రజలను మభ్యపెట్టి ఓట్లను గుంజుకుంటున్నారు. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం రాగానే భీమవరం టిట్కో ఇళ్ల బాధితులను ఆదుకుంటాం. భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. మే 11వ తేదీతో ప్రచార గడువు ముగియడంతో ప్రచారం హోరెత్తిస్తున్న రాజకీయ పార్టీలు. ఏపీ పాలిసెట్ 2024 ఫలితాల్లో భీమవరం తిరుమల విద్యార్థుల ప్రతిభ. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన పి మోహిత్ కృష్ణ సాయి. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.